కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రశ్నించాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బిఎస్ఎన్ రాంబాబు తెలిపారు. శనివారం నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ ఎదురుగా రాయల్ పార్కులో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విస్తృత స్థాయి కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సమస్యలను పరిశీలించాలని కోరుతున్నామన్నారు. 12వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారము వేతన సవరణ 2022 నుండి చేయాల్సి ఉందని, నూతన ప్రభుత్వం వేతన సవరణ చేయాలని తెలిపారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 3 అంచెల విధానం కాకుండా 2 అంచెల విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. 2 అంచెల విధానం వల్ల రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సమస్యలపై నెల్లూరు కేంద్ర స్థాయి విస్తృత సమావేశాలలో చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీబీఈఎఫ్ చైర్మన్ సిహెచ్ మాధవరావు, వైస్ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, తోట రామారావు, మాజీ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్కే ప్రసాద్, కేవీఎస్ రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, సెక్రటరీ పి సుమన్, సిహెచ్ ఉదయ్ కుమార్, ఎన్ ఉషారాణి, దయాకర్ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి అంశంపై కూడా కూలంకషంగా మీటింగ్ వచ్చినప్పుడు మనం ఇష్యూస్ గురించి మాట్లాడుకోకూడదు. ప్రతి జిల్లాలో కూడా జనరల్ మీటింగ్ ఎందుకు రేపు 2 రోజులు ఏపీసీసీబీఏకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సమావేశాలు నెల్లూరులో జరుగుతున్నాయి. సో అనేక రకాలైనటువంటి సమస్యల్ని కంటిన్యూ చేసేటటువంటి ప్రాసెస్లో నిరంతరంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము సమావేశం అవుతుంటాం. దాని ప్రకారం ఇవాళ నెల్లూరులో మేము సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంటాం. ఇవాళ కొత్తగా ప్రభుత్వాలు మారాయి. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి మరొక ప్రభుత్వం ఛార్జ్ తీసుకుంది. సో వారు కూడా ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించినటువంటి సందర్భాలు భవిష్యత్తులో చాలా ఉన్నాయి. గడిచినటువంటి కాలంలో కూడా చాలా ఉన్నాయి. సో భవిష్యత్తులో అవి పునరావృతం అవుతాయని చెప్పి మేము తప్పనిసరిగా నమ్ముతున్నాం. ప్రధానంగా కనుక మనకు చూస్తే ఇండస్ట్రీలో 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం జరిగిన తర్వాత కోఆపరేటివ్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా వేతన సవరణ అనేటటువంటిది అది డ్యూ ఉంది. సో ఆ వేతన సవరణ 2022 నవంబర్ నుంచి కూడా ఇంప్లిమెంట్ కావాల్సిన కొత్త వేతన సవరణ ఇంప్లిమెంట్ కావాలి. సో ఇంతవరకు కూడా డిమాండ్స్ని సబ్మిట్ చేసిన చర్చలు ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. సో ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగస్తుల యొక్క వేతనాలని సరైనటువంటి రీతిలో పెంచేటటువంటి భాగంగా దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయమని అడుగుతున్నాం. అదే రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 3 అంచెల విధానం ఏదైతే ఉందో, అంటే ఇవాళ రైతులకు కనుక రుణాలు ఇవ్వాలని అంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా ట్యాక్స్ అనేటటువంటి సంస్థలు ఉన్నాయి, దాన్ని డిసిసిబీలు ఉన్నాయి, దాన్ని అపెక్స్ బ్యాంకులు ఉన్నాయి. వీటి 3 అంచెల విధానం స్థానంలో 2 అంచెల విధానాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. అంటే అపెక్స్ బ్యాంక్ని డిసిసిబిల్ని కలిపి ఒక కేటగిరీ కింద దాన్ని నిర్ణయించాలి. ఆ ఫ్యాక్స్ని మనం మామూలుగానే కంటిన్యూ చేయాలి రైతులకు వచ్చేటటువంటి. దానివల్ల రైతులకు ఇచ్చేటటువంటి రుణాల్లో తప్పనిసరిగా కొంత వెసులుబాటు కలుగుతుంది. దాదాపు 2-3% పైగానే రైతులకు తగ్గింపుతో రుణాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు మేము కోరేది ఏంటంటే ఈ 2 అంచెల విధానాన్ని సానుకూలంగా పరిష్కరించమని కోరుతున్నాం. అదే రకంగా కమర్షియల్ బ్యాంక్స్లోనూ ప్రైవేట్ బ్యాంకుల్లోనూ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ సౌకర్యాలు లేవు. సో ఇవాళ 1,000-2,000 రూపాయలు కూడా వారికి పెన్షన్లు రానటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం అంతా కూడా ఒక సోషల్ సెక్యూరిటీలో. నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో 13 జిల్లాల నుంచి కూడా
జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతినిధులు హాజరయ్యారు. అనేక అంశాలపై ఈ 2 రోజులు చర్చించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విషయమే 2022 సంవత్సరంలో ఒక సపరేట్ మినిస్ట్రీ కోఆపరేటివ్స్కి ఏర్పాటు చేసి దానికి అమిత్ షా గారిని మంత్రిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో అన్ని రాష్ట్రాలకు కూడా 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలనుకుంటే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండూ కూడా విధి విధానాలు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని హోల్డ్లో పెట్టడం కరెక్ట్ కాదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2 అంచెల విధానం ప్రవేశపెట్టడం ద్వారా సహకార వ్యవస్థ బలోపేతం అవుతుంది, రైతాంగానికి తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి, బ్యాంకులు చాలా పటిష్టంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యంత పెద్ద బ్యాంకుగా కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. కేరళ మోడల్, కేరళలో 2 అంచెల విధానం అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.